మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి వరద పోటెత్తుతోంది. గోదావరి మహా ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్లో 3,05,692 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఏఈఈ వంశీ తెలిపారు. ముందస్తు చర్యలో భాగంగా ప్రాజెక్టు అధికారులు 41 వరద గేట్లను ఎత్తి దిగువ గోదావరిలోనికి 3,58,524 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ గ్రామాల ప్రజలు వ్యవసాయ పంటలకు గాని నివాసాలకు గాని ముంపునకు గురి కాకుండా ఎప్పటికప్పుడు మిగులు జలాలను విడుదల చేస్తున్నామన్నారు. అదేవిధంగా కాకతీయ కాల్వకు 4,000, ఎస్కేప్ గేట్ నుంచి గోదావరిలోనికి 4,000, వరద కాల్వనకు 19,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు 80.5 టీఎంసీలు కాగా బుధవారం సాయంత్రానికి 1,089.60 అడుగులు 75.314 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు.